వచ్చేసి ఎంఎంటీఎస్ ఫేజ్ 2 రైల్వే స్టేషన్ మీకు చెప్పబోతున్నాను. ఇంకా వర్క్లోనే ఉంది ఇది. ఇంకా మీరు కనుక చూస్తుంటే పైన షెడ్ కానీ ఇంకా ఏం వేయలేదు. అక్కడ పైన పెడెస్ట్రైన్ కానీ ఇంకా సరిగా వేయలేదు. సో ఇది ఎంఎంటీఎస్ ఫేజ్ 2 రైల్వే స్టేషన్ అంటే మీకు మౌలాలి క్యాబిన్ నుంచి డైవర్ట్ అవుతుంది. అంటే సికింద్రాబాద్ రూట్ నుంచి కాకుండా మల్కాజ్గిరి లింగంపల్లి వెళ్ళే రూట్ అనమాట ఇది. సో ఇది ఎంఎంటీఎస్ ఫేజ్ 2 గురించి అని ఈ స్టేషన్ని కట్టడం జరిగింది. ఇది ఇంకా 3-4 months పడుతుందంట. ప్లాట్ఫామ్ వేయాలి, అక్కడ పైన షెడ్ వేయాలి, ఇంకా లోపల బయట చాలా ప్రాసెస్ ఉంది. సో ఇది కూడా త్వరలోనే మనకు కూడా అనౌన్స్మెంట్ ఇస్తారు. ఇది కూడా ఒక మంచి స్పాట్ లాగా స్టేషన్. సో ఎంఎంటీఎస్ కూడా వీళ్ళు మన వాళ్ళు ఏం చేయాలంటే ఒక ట్రైన్ కాకుండా 2 trains పెడితే మనకి ఈజీగా ఉంటుంది. అంటే లింగంపల్లి నుంచి గట్కేసర్ వెళ్ళేది, మళ్ళీ గట్కేసర్ నుంచి లింగంపల్లి అలా రోజుకి 4 trains అలా తిరిగాయి అనుకోండి. ఈ రూట్లో ఇంకా సెట్. సో ఇది రైల్వే స్టేషన్. అక్కడ ఇంకా చూస్తే మీరు పెడెస్ట్రైన్ కూడా ఇంకా వర్క్లోనే ఉంది. ఇంకా అవ్వలేదు అసలు. మీరు చూస్తే ఇది స్టేషన్ చూడడం లోపలికి ఉంటుంది కానీ బట్ ఆఫ్టర్ కట్టిన తర్వాత మనకి పబ్లిక్ అనేది వస్తారు. ఇక్కడ వాళ్ళు కనుక్కున్న ప్రకారం ఏంటంటే ఇక్కడ ఎంఎంటీఎస్ ఆగుతుందంట, జస్ట్ 1 minute అలా ఆగుతుందంట. ఆగినప్పుడే 10 to 15 members ఎక్కుతారంటే అక్కడ. సో పబ్లిక్ డిమాండ్ బాగానే ఉంది. చూడాలి ఫ్యూచర్లో ఈ స్టేషన్కి బాగా క్రౌడ్ ఉంటే దీన్ని బాగా చేస్తారు ఇంకా. సో అదే గాయస్ ఇవాళ అప్డేట్. ఇవాళ వచ్చేసి కొత్త స్టేషన్ మీకు చూపించాను. సో నచ్చితే కనుక కామెంట్ చేయండి. సో గాయస్ లోపల చూపించాను కదా, బయట నుంచి అయితే మొత్తం స్టేషన్ వ్యూ అనమాట ఇది. సో ఇదనమాట స్టేషన్. ఇంకా వర్క్లో నేను చూస్తే కనుక ఇక్కడ పార్కింగ్ కింద వస్తుందేమో, అండ్ అదేమో మెయిన్ ఎంట్రన్స్ కింద వస్తుంది. ప్లాట్ఫామ్ నెంబర్ 1, 2 లేదు. 2 ఏమో త్వరలో కడతారేమో చూద్దాం. ఇది ప్లాట్ఫామ్ నెంబర్ 1. అండ్ మళ్ళీ ఏమైనా అప్డేట్స్ ఉంటే మీకు తెలియజేస్తాను. థ్యాంక్ యూ.